భావితరానికి మన సనాతన సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం అత్యంత ఆవశ్యకమని కొడంగల్ పురపాలక మాజీ చైర్మన్ ఆర్ జగదీశ్వరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని ఐనన్పల్లి గ్రామంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ తమ తమ మతపరమైన ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని, వాటి పట్ల బాల్యం నుండే పిల్లలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన బలవంత్ రెడ్డి, మోహన్ రెడ్డి ఇంట్లో వెలిగించిన అఖండ జ్యోతులతో ఊరేగింపుగా మాజీ చైర్మన్ ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేశారు. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ ఉషారాణి, మిఠాయి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొడంగల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వరెడ్డి, ఇన్నోన్పల్లి బలవంత్ రెడ్డి, మోహన్ రెడ్డిల గృహం నుంచి అఖండ జ్యోతులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉషారాణి, మిఠాయి రాజు, గ్రామ పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. दादा नोचुनो వచ్చుంటా లోపడికి దాదా దప్పడు రమ్మంటున్నా.